ఎంపీ ఎన్నికల కోడ్ ముగియగానే కులగణనకు ప్లాన్ చేస్తుంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలను తీసుకోవాలని భావిస్తుంది. బీసీ ప్రజా సంఘాల సలహాలు తీసుకుంటామంటున్నారు అధికారులు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణన అడ్డంకిగా మారే ఛాన్స్ ఉందంటున్నారు పొలిటికల్ పార్టీల లీడర్లు. రాష్ట్రంలో కులగణనకు బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు చేయనున్నారు. అంతకంటే ముందు బీసీ ప్రజా సంఘాలు పార్టీల నుంచి సలహాలు సూచనలు తీసుకునున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియనుండడంతో అప్పటి వరకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై గైడ్లైన్స్ పై చర్చిస్తారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే జూలైలో కులగణన మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కులగణన కోసం అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు. కులగణనకు తక్కువ టైం పడుతుందని, అయితే అంతకుముందు చేయాల్సిన ప్రాసెస్కే ఎక్కువ టైం పడుతుందని పేర్కొంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై జీవో కూడా విడుదల చేసింది. 150 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులిచ్చింది. దీంతో కులగణన ప్రక్రియపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు చేస్తామని, అంతకంటే ముందు బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు, మేధావులు, ప్రొఫెసర్ల సలహాలు తీసుకుంటామని చెబుతున్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. కానీ ఆ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను విడుదల చేయాలని బీసీ సంఘాలు, పార్టీలు కోరినా గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు. ఈ సందర్భంలో అందరి సలహాలు సూచనలు తీసుకుని అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కులగణన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కులగణన తర్వాతే లోకల్ బాడీల ఎన్నికలు నిర్వహించాలన్నారు బీసీ సంఘం జాతీయ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య. కులగణనతో రాష్ట్రంలో ఎన్ని కులాలున్నాయి, వారి ఆర్థిక పరిస్థితి ఏంటనేది తెలుస్తుందన్నారు. జనగణన మాదిరిగానే కులగణన చేయాలన్నారు. 35 అంశాలను ఖరారు చేసి కులగణన చేపట్టాలని సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కులగణనపై సలహాలు సూచనలు ఇస్తామన్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల టర్ము ఈ ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. ఎంపీ ఎన్నికలు ఉండడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలనను ప్రభుత్వం అమలుకు తెచ్చింది. ఇప్పుడు జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల టర్ము కూడా ముగియనుంది. తర్వాత మున్సిపాలిటీల టర్ము ముగియనుంది. అయితే కులగణన పూర్తయిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వంతో కూడా అదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని, కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.